హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జీవన్ లాభ్ పాలసీ గురించి తెలుసుకుందాము. టేబుల్ నెంబర్ 936. ఇట్స్ మోస్ట్ సెల్లింగ్ పాలసీ ఫ్రెండ్స్. సికింద్రాబాద్ డివిజన్లో లాస్ట్ ఇయర్ అత్యధికంగా అమ్ముడుపోయిన పాలసీలలో జీవన్ లాభ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఈ పాలసీ యొక్క మెయిన్ థీమ్ అండ్ కాన్సెప్ట్ ఏంటంటే జీవన్ లాభ్ పాలసీ లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ డౌన్. పాలసీ టర్మ్ కంటే తక్కువ సంవత్సరాలు పే చేస్తాము. ఇంకోటి ఏంటంటే హై రిటర్న్స్. పాలసీ పేరులోనే ఉంది జీవన్ లాభ్. లాభ్ అంటే లాభం ఎక్కువ వచ్చే పాలసీ. సో హై రిటర్న్స్ ఇచ్చే పాలసీ. సో ఇంకో థర్డ్ పాయింట్ ఏంటంటే టోటల్ ప్రీమియం పేడ్ ఈజ్ లెస్ దెన్ సమ్ అష్యూర్డ్. మనము ఈ పాలసీలో టోటల్ కట్టే ప్రీమియం సమ్ అష్యూర్డ్ కంటే తక్కువ ఉంటుంది. సో ఈ పాలసీని మనము 8 to 59 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. మినిమం సమ్ అష్యూర్డ్ 2 lakhs, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ అన్లిమిటెడ్. సో మనము ఈ పాలసీని 3 రకాలుగా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. దీనికి ఫిక్స్డ్ టర్మ్స్ ఉంటాయి. 16 years పాలసీ ఉంటుంది, 10 years పే చేయాలి. 21 years పాలసీ ఉంటుంది, 15 years పే చేయాలి. 25 years పాలసీ ఉంటుంది, 16 years పే చేయాలి. 10, 16, 15, 21, 16, 25 అంటే 16 years పాలసీకి 10 years మాత్రం పే చేస్తే సరిపోతుంది. 21 years పాలసీకి 15 years పే చేస్తే సరిపోతుంది. 25 years పాలసీకి 16 years పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో మనము ఒక 35 ఏజ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి మనము ఈ పాలసీని ఎగ్జాంపుల్గా తీసుకొని డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక 35 ఏజ్ ఉన్న వ్యక్తి ఒక 10 లక్షల సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీ తీసుకుంటే నార్మల్ ఇన్సూరెన్స్ వచ్చేసి 10 లక్షలు ఉంటుంది ఫ్రెండ్స్. యాక్సిడెంటల్ వచ్చేసి 20 లక్షలు ఉంటుంది. సో ప్రీమియం వచ్చేసి ఇయర్లీ 87,000 ఉంటుంది. సో ఫ్రమ్ ద డే వన్ ఇన్సూరెన్స్ వచ్చి 10 lakhs ఉంటుంది నార్మల్. యాక్సిడెంటల్ వచ్చేసి 20 lakhs ఉంటుంది. మనం 10 years పే చేయాలి ఫ్రెండ్స్. కస్టమర్ వచ్చేసి 10 years పే చేయాలి. 35 to 44 పే చేస్తాడు 10 years. ఇయర్లీ 80,000 ప్రీమియం. మధ్యలో ఈ 6 years పే చేయాల్సిన అవసరం లేదు. 10, 16 కదా, 16 years లో 10 years పే చేస్తే సరిపోతుంది. 16 years ప్రీమియం హాలిడే అంటాం ఫ్రెండ్స్. ప్రీమియమ్స్ పే చేయాల్సిన అవసరం లేదు. 51 years కి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. 35 plus 16, 51 years కి రిటర్న్స్ వస్తాయి. టోటల్ ప్రీమియం పేడ్ ఏమో 8,62,000 అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ రిటర్న్స్ వచ్చేసి 16,65,000 అవుతుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్. 10-16 టర్మ్ తీసుకున్నా కానీ మనకు టోటల్ రిటర్న్స్ వచ్చేసి ఆల్మోస్ట్ డబుల్ వస్తున్నాయి ఫ్రెండ్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పాలసీ జీవన్ లాభ్. Returns are very high and the premium payment is less than the total policy term. Total policy term కంటే ప్రీమియం పేమెంట్ పీరియడ్ తక్కువ ఉంటుంది. రిటర్న్స్ ఏమో ఈ 10-16 టర్మ్ కి ఆల్మోస్ట్ డబుల్ వస్తున్నాయి. సో నెక్స్ట్ తీసుకుంటే ఈ 35 ఏజ్ ఉన్న వ్యక్తికి 15-21 టర్మ్ తీసుకున్నాం అనుకోండి. సమ్ అష్యూర్డ్ 10 lakhs. నార్మల్ ఇన్సూరెన్స్ వచ్చి 10 లక్షలు ఉంటుంది. యాక్సిడెంటల్ వచ్చేసి 20 లక్షలు ఉంటుంది. 15 సంవత్సరాలు పే చేస్తాడు ఫ్రెండ్స్. 15 years పే చేస్తాడు. మధ్యలో 6 years ప్రీమియమ్స్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియం హాలిడే, ప్రీమియం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. 54 వచ్చినప్పుడు అతనికి రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఎన్ని వస్తాయి? 20,24,000 రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. టోటల్ పేమెంట్ చేసేది ఎంత? 8,33,000. ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 times మోర్. వాళ్ళు కట్టేదానికంటే 1.5 times ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. అంటే రూపాయి కంటే మనం రూపాయిన్నర కలిపి 2.5 రూపాయలు ఇస్తున్నాం ఫ్రెండ్స్ కస్టమర్ కి. దట్స్ వై ఇట్ ఈస్ ఏ హై రిటర్న్స్ పాలసీ. అందుకోసం పాలసీ పేరు జీవన్ లాభ్ ఫ్రెండ్స్. 21 years టర్మ్ ఉంది. 15 years కట్టాలి. మధ్యలో 6 years ఏం కట్టాల్సిన అవసరం లేదు. ఇది 15-21 టర్మ్ ఫ్రెండ్స్. అలాగే మనం 16-25 టర్మ్ తీసుకున్నాం అనుకోండి. సేమ్ 10 lakhs సమ్ అష్యూర్డ్ 35 years ఉన్న వ్యక్తికి 10 lakhs సమ్ అష్యూర్డ్ తీసుకుంటే ఫ్రమ్ ద డే వన్ నార్మల్ ఇన్సూరెన్స్ వచ్చి 10 లక్షలు ఉంటుంది. యాక్సిడెంటల్ వచ్చేసి 20 లక్షలు ఉంటుంది. ప్రీమియం వచ్చేసి ఇయర్లీ ప్రీమియం 48,000 వస్తుంది. 16 years పే చేస్తాడు. 16 years లో టోటల్ 7,57,000 పే చేస్తాడు ఫ్రెండ్స్. మధ్యలో ఈ 9 years 35 to 50 years 16 years పే చేస్తాడు. మధ్యలో 9 years ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మధ్యలో 9 years ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ప్రీమియం హాలిడే
టోటల్ ప్రీమియం వచ్చేసి 7,57,000 పే చేస్తారు ఫ్రెండ్స్. మనకి రిటర్న్స్ ఎంత ఇస్తున్నాం అంటే కస్టమర్ కి 26,25,000 ఇస్తున్నాం ఫ్రెండ్స్. 26,25,000. ఇట్ ఈస్ ఒక దాదాపుగా ఒక 20 లక్షలు ఎక్కువ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ 10 lakhs పాలసీకి 1625 డౌన్ కనుక తీసుకుంటే ఇయర్లీ ప్రీమియం వచ్చేసి 48,000. 16 సంవత్సరాలు కడతారు. 16 సంవత్సరాలు 7,50,000 కడతారు. రిటర్న్స్ వచ్చేసి 26,25,000 వస్తున్నాయి ఫ్రెండ్స్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పాలసీ. రిటర్న్స్ ఆర్ వెరీ హై రిటర్న్స్ పాలసీ ఫ్రెండ్స్. ఇది లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఫ్రెండ్స్. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ 25 years ఉంటే 16 years పే చేస్తాడు, కానీ మధ్యలో 9 years ఏం పే చేయడు. ఈ పే చేయకపోయినా ఈ 9 years ఇన్సూరెన్స్ ఉంటుంది, బోనస్ యాడ్ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ ప్రీమియం పే చేసే పీరియడ్ లో ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ ఈ ప్రీమియం హాలిడే పీరియడ్ లో కూడా కంటిన్యూ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 1521 లో 15 years పే చేస్తాడు, మధ్యలో 6 years ఏం పే చేయడు. ఈ ప్రీమియం హాలిడే పీరియడ్ లో అన్ని బెనిఫిట్స్ కంటిన్యూ అవుతాయి. బోనస్ యాడ్ అవుతుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, నార్మల్ అండ్ యాక్సిడెంటల్. అలాగే ఇక్కడ 1016 లో కూడా 10 years పే చేస్తాడు, మధ్యలో 6 years ఏం పే చేయడు. ప్రీమియం హాలిడే ఈ పీరియడ్ లో కూడా మనకి అన్ని బెనిఫిట్స్, బోనస్ యాడ్ అవుతుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, నార్మల్ అండ్ యాక్సిడెంటల్. సో లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్, హై రిటర్న్స్, టోటల్ ప్రీమియం పేడ్ ఈస్ లెస్ దెన్ సమ్ అష్యూర్డ్. చూడండి ఫ్రెండ్స్, 10 లక్షల పాలసీకి ఏ టర్మ్ లో కూడా ప్రీమియం పేడ్ ఈస్ నాట్ మోర్ దెన్ ద సమ్ అష్యూర్డ్. దట్ ఈస్ జీవన్ లాభ్ పాలసీ ఫ్రెండ్స్. మెయిన్ బెనిఫిట్స్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ చేసిన మొదటి రోజు నుంచి ఫ్రమ్ ద డే 1 ఇన్సూరెన్స్ ఉంటుంది. నార్మల్ అయితే 10 lakhs, యాక్సిడెంటల్ అయితే 20 lakhs. అంటే సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకుంటే అంత ఫ్రమ్ ద డే 1. ఓకేనా? సేవింగ్స్ అండ్ ప్రాఫిట్స్, మనము ఎవ్రీ ఇయర్ డబ్బులు సేవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ పాలసీ కనుక చేయకుంటే కస్టమర్ ఎవ్రీ ఇయర్ ఒక 80,000 వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడం చాలా కష్టం. కానీ పాలసీ కనుక చేస్తే రెస్పాన్సిబిలిటీతో ఎవ్రీ ఇయర్ టైంకి ప్రీమియం పే చేసుకొని సేవింగ్ చేసుకుంటాడు. దాంతో పాటుగా మనకి ప్రాఫిట్స్ వస్తున్నాయి. దట్టు హై రిటర్న్స్, ఎక్కువ లాభం వస్తుంది ఈ పాలసీలో. సేవింగ్స్ అవుతున్నాయి, ప్రాఫిట్స్ వస్తున్నాయి. అలాగే లోన్ ఫెసిలిటీ ఫ్రెండ్స్, ఆఫ్టర్ 2 complete years మనకు లోన్ ఫెసిలిటీ ఉంటుంది. 1 rupee ఇంట్రెస్ట్ ఉంటుంది. విత్ ఇన్ 24 hours లో మనకి లోన్ శాంక్షన్ అవుతుంది. ఈ రోజు అప్లై చేస్తే పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, బాండ్ మనము ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే మనకి విత్ ఇన్ 24 hours లో లోన్ శాంక్షన్ అవుతుంది. ఈ రోజు అప్లై చేస్తే రేపు ఇస్తారు. మనం 6 months ఒకసారి ఇంట్రెస్ట్ పే చేసుకోవచ్చు. డబ్బులు అడ్జస్ట్ అయినప్పుడు మనం రిపే చేయొచ్చు, లేదా లాస్ట్ వచ్చే మెచ్యూరిటీ అమౌంట్ లో అది కట్ చేసుకొని ఇస్తారు. ఇంట్రెస్ట్ మాత్రం రెగ్యులర్ గా 6 months ఒకసారి పే చేయాలి. ఇంకోటి ఏంటంటే పాయింట్ నెంబర్ 4, సెక్షన్ 80C కింద మనం పే చేసిన ప్రీమియమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఐటీ బెనిఫిట్ కింద చూపించుకోవచ్చు. ఐటీ బెనిఫిట్ వస్తుంది. లిమిటెడ్ పేయింగ్ టర్మ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. పాలసీ టర్మ్ ఎంత ఉంటుందో దానికంటే తక్కువ పీరియడ్ పే చేస్తాము. 16 years టర్మ్ 10 years, 21 years టర్మ్ 15 years, 25 years టర్మ్ 16 years పే చేస్తాం ఫ్రెండ్స్. లిమిటెడ్ పేయింగ్ టర్మ్ ఇది ఇంకో బెనిఫిట్ మెయిన్. ఇంకోటి ఏంటంటే హై రిటర్న్స్ ప్లాన్. ఇది జీవన్ లాభ్ పేరులోనే ఉంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. హై రిటర్న్స్ ప్లాన్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 1016 లోనే ఆల్మోస్ట్ డబుల్ వస్తుంది. ఈ 1521 లో 1 కి 1.5 times కలిపి టోటల్ 2.5 times ఇస్తున్నాము. ప్లస్ 1625 లో కూడా ఒక 7,57,000 పే చేస్తే 26,25,000 రిటర్న్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. సో హై రిటర్న్స్ వచ్చే పాలసీ జీవన్ లాభ్ పాలసీ. ఇంకోటి ఏంటంటే ప్రీమియం పేడ్ ఈస్ లెస్ దెన్ సమ్ అష్యూర్డ్. ప్రీమియం పేడ్ ఈస్ లెస్ దెన్ సమ్ అష్యూర్డ్ అండ్ బ్యాక్ అండ్ బై LIC గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే మనం ఇంకో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే ఫ్రెండ్స్, మనము కస్టమర్కి 35 years లో ఉన్నప్పుడు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సంపాదించగలుగుతాడు. సో అప్పుడు ప్రీమియమ్స్ పే చేసుకుంటాడు. ఈ మధ్యలో ఈ 35 నుంచి 44 ఏజ్ వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి, ఇన్కమ్ అనేది తగ్గుతుంది. సో మధ్యలో అప్పుడు ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. అతనికి నీడ్ ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. మనం ఎవరికి చెప్పినా పాలసీ, ఏ టర్మ్ పాలసీ చెప్పినా దిస్ పాయింట్ ఈస్ టు బి నోటెడ్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎనర్జీ ఉన్నప్పుడు పే చేస్తాడు, ఎక్స్పెన్సెస్ పెరిగినప్పుడు ప్రీమియం హాలిడే ఉంటుంది, ఎక్కువ సంపాదించినప్పుడు ఎర్నింగ్ ఉన్నప్పుడు ప్రీమియమ్స్ పే చేస్తాడు.
ఎక్స్పెన్సెస్ పెరిగినప్పుడు ప్రీమియం హాలిడే ఉంటుంది, నీడ్ ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్, నీడ్ ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? దిస్ ఈస్ జీవన్ లా పాలసీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.